ఒక నిమిషం సార్, ఒక నిమిషం ఉంది అక్కడ ఉందిలేండి. ఎస్ ఎస్ ఓకే 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 యా ఓకే వెంకటరెడ్డి గారు, ఎస్ ఎస్ ఓకే వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టే సరే టైం అయిపోయింది ఒక్క నిమిషం యా కార్తిక్ గారు, కార్తిక్ గారు మీరు రియాక్ట్ అవ్వండి సార్. ఒక నిమిషం ప్లీజ్ అంటే ఆయన అక్కడ ఉన్నట్టు సైంటిఫిక్ అంశాలు మాట్లాడుతున్నారు కదా, అవి కూడా తెలియాలి కాబట్టి ఒక్క నిమిషం. యా కార్తిక్ గారు ఒక చిన్న బైట్ ఒక్కసారి పీసీఆర్, ఒక్క నిమిషం సార్. పీసీఆర్ పేర్నాని గారి సాయికృష్ణ గారి బెయిల్ మీద ఒక బయట మాట్లాడారు ఆయన, అది ఒకటి ప్లే చేయండి, అది విన్న తర్వాత కార్తిక్ గారు మీరు రియాక్ట్ అవుతారు ప్లీజ్. ఎలా వచ్చాడు మర్డర్ కేసులో బయటకి ఎట్లా వచ్చాడు అనుకుంటున్నారు? విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సిపి రాజశేఖర్ బాబు గారి నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో నేరం చేసినటువంటి రుజువు చేసేటువంటి ఛార్జ్ షీటు దాఖలు చేయకపోవటం వల్ల డిఫాల్ట్ బెయిల్లో బయటకు వచ్చాడు ఈ కుర్రాడు. అంటే ఏంటి? ఛార్జ్ షీటు దాఖలు చేయకపోవటం మూలంగా, పోలీసు వారి యొక్క ల్యాబ్స్ మూలంగా బయటకు వచ్చాడు. మరి ఏం చేయాలి? అప్పుడు పీటీ వారెంట్లు ఎందుకు వేయలేదు? వీటిలో పోలీసు భాషలోనే మాట్లాడతా. నిజాయితీగా మీరు చేయదలుచుకుంటే ఆ కుర్రాన్ని ఉద్దేశపూర్వకంగా మీరు వదలాలని అనుకోకపోతే, మర్డర్ కేసులో ఇరుక్కుని దొరికాడు కదా, ఆ దొరికినప్పుడు 90 రోజుల్లో మీకు ఛార్జ్ షీట్ వేయడానికి టైం సరిపోలా. 85వ రోజు, 86వ రోజు, 87వ రోజు, 88వ రోజు, 89వ రోజు పీటీ వారెంట్ వేయచ్చు కదా. పీటీ వారెంట్ వేసి మళ్ళీ ఆ కేసులో మీరు రిమాండ్ చేసుకోవచ్చు కదా బెజవాడలో. ఒకవేళ బెయిల్ వస్తుందనుకుంటే ఇంకో పీటీ వారెంట్ వేయచ్చు కదా. మనం జగన్ గారు గవర్నమెంట్ పడిపోయిన కాడి నుంచి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టినవి ఇంతే కదా. ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకో పీటీ వారెంట్ అదే రోజు ఇంకా వచ్చి మళ్ళీ అత్తారింటి తీసుకెళ్ళిపోవడం. ఈ కుర్రని ఆ రకంగా ఎందుకు తీసుకెళ్లేదు, ఎందుకు ఆపలేదు, డిఫాల్ట్ బెయిల్ ఎందుకు ఇప్పించారు మీరు అడుగుతున్న పోలీసుని? ఉద్దేశపూర్వకంగా విజయవాడ కమిషనరేట్ పోలీసులు ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ బెయిల్ ఇవ్వకపోతే ఆ కుర్రాడు బయటికి ఎందుకు వెళ్తాడు? నాకైతే యాతాబాతా నాకు ఒక అనుమానం వస్తుంది. ఒకవేళ ఈ కుర్రాడిని ఏమన్నా ఆస్తుల సెటిల్మెంట్కి ఏమన్నా పోలీసు వాడుతున్నారా? తెలంగాణ నయ్యంలాగా ఇక్కడ ఏమన్నా బెజవాడ నయ్యంలాగా ఈ కుర్రాడిని ఏమన్నా వాడుతున్నారా? నాకు అనుమానం. మీరు సందేహం నివృత్తి చేయాలి. 2 ఏళ్ల నుంచి 2 నాన్ బెయిలబుల్ ఓ మర్డర్ కేసులో. ఎస్ కార్తిక్ గారు, పేర్నాని గారు బయట స్పష్టంగా విన్నారు. ఏదో తెలియకో చిన్న తప్పులు చేసినటువంటి యువకుడు తర్వాత వచ్చేసి కేసులుంటే చంపేస్తారా దగ్గర నుంచి ఇప్పుడైనా ఆంధ్ర నయ్యం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంటే ఇక్కడ పోలీసులు అలాగే ఈ సాయి కృష్ణ ఇద్దరు కుమ్మక్కయ్యి నేరాలు చేశారు. సో కాబట్టి ఇతను పోలీసులతో కుమ్మక్కయింది వాస్తవం అనేసి చిల్లకల్లు పోలీస్ స్టేషన్ కేసులకు సంబంధించి పేర్నాని గారు మాట్లాడినటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన్ని ఆంధ్ర నయం చేసేసిందా? సో ఏంటి అసలు ఆ కన్ఫ్యూజన్? అదొక్క పాయింట్ 1 మినిట్ మాట్లాడండి, టైం లేదు ప్లీజ్. ఒకటే మాట అండి, ఇప్పుడు అతను ఆంధ్ర నయ్యమా చిన్న నేరాలు చేసిన చిన్న చేప? ఆంధ్ర నయ్యం అంటేనేమో చాలా పెద్ద నేరస్తుడు, ఒక సామ్రాజ్యాన్ని ఏలగలిగినోడు, ఒక టీమును మెయింటైన్